ఒక కుక్కకు అంటే డాగ్కు చిన్న చికెన్ ముక్క దొరికిందనమాట. మాంసం ముక్క దొరికింది. ఆహా! తిందాం తిందాం అనుకుని ఆ మాంసం ముక్కని ఎంతో ఇదిగా నోట్లో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక వంతెన ఉందనమాట, చిన్న బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కింద నీళ్లున్నాయి. ఆ బ్రిడ్జి మీదకి ఎక్కి చక్కగా తింటూ చీకుతూ ఉంది. నిదానంగా ఊరించుకుంటూ 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 తింటూ ఎందుకనో నీళ్ళలోకి అలా చూసిందనమాట వంతెన కింద. చూస్తే అందులో తన నీడ కనిపించింది. కానీ అది వేరే కుక్క అనుకుంది. ఇంకో కుక్క అనుకుని ఆ నీడ నోట్లో కూడా ఈ మాంసం ముక్క కనిపించింది, చికెన్ ముక్క. అంటే ఈ కుక్కే కదా దాని నీడ. కానీ కుక్కకేం తెలుసు? ఏం తెలియదు. అదేమనుకుందంటే ఇంకో కుక్క ఉందని నీళ్ళలో అనుకుని, ఓహో ఈ మాంసం ముక్క తింటున్నాను కదా, అది కూడా తీసుకుంటే 2 ముక్కలు తినొచ్చు అని ఏం చేసింది, నాకు అది కావాలంటే ఏం చేయాలి, దాని మీద అరవాలి లేకపోతే నీటిలోకి దూకాలి అనుకుంది. అనుకుని ఏం చేసిందంటే భౌ 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 అని అరిచింది. అరవగానే నోట్లో ఉన్న ఈ చికెన్ ముక్క కాస్త ఆ నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయి నీళ్ళల్లో తన బొమ్మ అలా అలా కదిలింది. అప్పుడు దానికి అర్థమైందనమాట, ఓహో ఇది నా బొమ్మే నీళ్ళలో కనిపించింది, అయ్యో నా నోట్లో ఉన్న మాంసం ముక్కని పోగొట్టుకున్నానే, చీచి ఏంటి ఇలా ఆలోచించాను, ఇంకొకరి దగ్గరది కూడా కావాలని ఎందుకు అనుకున్నాను, ఉన్నది పోగొట్టుకున్నానే అని దుఃఖించింది. తర్వాత దుఃఖించాక ఏం చేస్తుంది, ఇంక దొరుకుతుందా మాంసం ముక్క? దొరకదు. కాబట్టి ఏంటంటే అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా తెచ్చినప్పుడు అందరికీ చక్కగా ప్లేట్లలో పెట్టి ఇస్తారు. మీకు ఇచ్చినప్పుడు చక్కగా మీకు ఏది ఇచ్చారో అవి చక్కగా తినండి. అంతేగాని అవి తినకుండా అది అలాగే ఉంచుకొని ప్రక్క వాళ్ళ ప్లేట్లలోకి చూడకూడదమ్మా. అప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు తినబుద్ధి అవుతుందా? వాళ్ళకి తినబుద్ధి కాదు. మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం మర్యాద చేయాలి, మనమే పెట్టాలి. అలాగే తాతయ్యలు ఉంటారు, మా అమ్మలు ఉంటారు, నాన్న పనిచేసి వస్తాడు, వాళ్ళకి మనం పెట్టాలి. అంతేగాని మంద తినేసేసి లేకపోతే మంద తినకుండా అవతల వాళ్ళ ప్లేట్ల వైపు చూసి అవి పెట్టండి అన్నట్టుగా చూస్తూ ఉంటే వాళ్ళు తినకుండా మనకు పెడతారు. కాబట్టి అంత ఇది మనకి పనికిరాదనమాట. చూసారా కుక్క ఏం చేసిందో, ఉన్న మాంసం ముక్కను కూడా పోగొట్టుకుంది. అలా మనం ఉన్న ఆహారాన్ని కూడా పోగొట్టుకుంటాం, మంచితనాన్ని పోగొట్టుకుంటాం అనమాట. గుడ్ బాయ్ అంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు. చక్కగా వాళ్ళని మర్యాద చేసామనుకోండి, ఆహా బాబు ఎంత మర్యాద చేశాడు అని ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు. కాబట్టి మనం ఏంటంటే ఎవరైనా అతిథులు వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళున్నా వాళ్ళకి పెట్టి మనం తినాలన్నమాట. నేను కూడా ఒక పిల్లనే, మరి నాకు కూడా పెడతారా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్ రుక్మిణి శ్లోకాస్, రుక్మిణి వర్మ శ్లోకాస్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్ పిల్లలు.